వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కమలంలో ఆధిపత్య పోరు, పురంధరేశ్వరి మాట ఎవరు వింటలేదా అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడదాం జరిగింది. ఏపీ బీజేపీలో నిజంగానే లొక్కులొక్కులు బయటపడతా ఉన్నాయి. నిజంగానే నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీ అధిష్టానానికి కూడా సవాల్ విసురుతోంది. ఉన్నదే పిడికడి మంది బీజేపీలో, ఏపీ బీజేపీలో, ఆ పార్టీలో. అలాంటి బీజేపీలో కూడా ఆ పిడికడి మంది మధ్య, ఆ కొద్ది మంది మధ్య ఆధిపత్య పోరు అనేక రకాలుగా బయటకు వస్తూ ఉంది. ఇది నిజంగానే పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది. అసలు పురంధరేశ్వరి వీళ్ళందరినీ ఎంతవరకు కంట్రోల్ చేయగలరనే ఒక చర్చ కూడా బయలుదేరుతూ ఉంది ఈ రోజున. ఎందుకంటే ఆవిడకి ఎన్నో బాధ్యతలు, ఒకవైపు అధ్యక్షురాలుగా, ఒకవైపు ఎంపీగా, అసలు అలా అనేక బాధ్యతలు ఆమె నిమగ్నమై ఉన్నారు. అసలు పురంధరేశ్వరి చెప్తే వినే పరిస్థితి ఉందా అనేది కూడా అసలు క్వశ్చన్ ఇక్కడ. మనం చూసినట్లయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది, మొన్నటి ఎన్నికల కంటే ముందు బీజేపీ ఎప్పుడు కూడా సౌత్లో పాగా వేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఏపీ కేంద్రంగా కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. మనం చూస్తే 2014 ఎన్నికల్లో కూడా బీజేపీ టీడీపీతో కలిసి, జనసేనతో కలిసి టైఅప్ అయి పోటీ చేసింది. అటు మంత్రి పదవులు కేంద్రంలో, రాష్ట్రంలో పంచుకున్నారు. విభజన హామీల వేదికగా కూడా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళతో డిఫర్ అయ్యారు. మంత్రి పదవులకు అందరూ అటు ఇటు రాజీనామా చేసుకున్నారు. దెన్ చంద్రబాబు నాయుడు ఆ రోజు మోడీకి డెడ్ అగైనెస్ట్గా వెళ్ళడం జరిగింది. సో చాలా దూరం వెళ్ళింది. అటు మోడీ, ఇటు టీఆర్ఎస్, ఇటు కలిసి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించారనేది అందరికీ తెలుసు. దెన్ అలాంటి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత, సో 2019 ఎన్నికల్లో తనకి ఎదురైన ఒక 23 సీట్ల ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు క్వైట్ సైలెంట్ అయిపోయారు బీజేపీ విషయంలో. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఏదైతే అన్కండిషనల్ మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రోజు టీడీపీకి. బీజేపీని కూడా ఒప్పించి మొత్తానికి ఒక కూటమిని అయితే ఏర్పాటు చేశారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయదుందుకు మోగించింది. మళ్ళా ఎన్డీఏతో ర్యాపో పెరిగింది. ఎన్డీఏకి ఈరోజు అటు నితీష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కీలకంగా మారడం మనకు తెలుసు మోడీ సర్కారు ఏర్పాటు చేయడంలో. అందుకే వాళ్ళని వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేదు బీజేపీ. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, జాతీయ స్థాయిలో కూడా, రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో కూడా. సో అదంతా చూసినట్లయితే ఇక బీజేపీ మొన్నటి ఎన్నికల్లో బీజేపీలో కొంతమంది కీలక నేతలు గెలిచారు. పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. అండ్ దెన్ సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా కూడా గెలవడం జరిగింది. సుజనా చౌదరి లాంటి వాళ్ళు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. దెన్ సోము వీర్రాజుకి మొన్నటి ఎన్నికల్లో ఎలాంటి టికెట్ ఇవ్వకపోయినా ఈరోజు అదే సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. సోము వీర్రాజు శిష్యుడైన శ్రీనివాస్ వర్మ కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు, లక్కీగా ఎంపీ అయ్యి. అలా అనుకోకుండా అలా అనేక రకాలుగా బీజేపీ ఈ రోజున లైమ్లైట్లో ఉంది. టీడీపీ, జనసేన పుణ్యమా అని ఏపీలో తాను కూడా కొంతమేరకు సీట్లు సాధించగలిగింది. అనేక రకాలుగా 14 ఎన్నికల తర్వాత జనసేనతో పొత్తులుండి ప్రయోగాలు చేసిన 2019 తర్వాత ఏ ప్రయోగాల్లో బీజేపీకి అంతగా వర్కౌట్ కాలేదు. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ కానీ, సోము వీర్రాజు లాంటి వాళ్ళని పెట్టి పార్టీ అధ్యక్షులుగా బీజేపీ చేసిన ప్రయోగాలు కూడా విఫల ప్రయోగాలుగానే మిగిలాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో పురంధరేశ్వరి ముందు చూపు కానీ, పురంధరేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించిన దగ్గర నుంచి అప్పుడు దాకా అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉంటే ఆయనకు ఫర్గా మాట్లాడేవాళ్ళు, చంద్రబాబు నాయుడిని అగైనెస్ట్గా మాట్లాడేవాళ్ళు. పురంధరేశ్వరి అధ్యక్షురాలు అయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి భాగవతాలు మొత్తాన్ని బయటపెడుతూ పార్టీని లైమ్లైట్లో ఉంచారు. మొత్తానికైతే ఆ ఎఫెక్ట్ కనిపించింది మొన్నటి ఎన్నికల్లో సైతం. పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో భాగస్వామిగా ఉంది, కూటమిలో కూడా ఒక కీలక పార్టీగా ఉంది ఈరోజు బీజేపీ. అలాంటి బీజేపీ నేతల్లో ఆధిపత్య పోరు నిజంగా అధిష్టానానికి ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సీఎం రమేష్ విషయానికి వచ్చినట్లయితే అనకాపల్లి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్లో ఉన్నారు ఆయన ఈ రోజున. అమిత్ షా దగ్గర, మోడీ దగ్గర అంతే స్థాయిలో ఆయనకి ర్యాపో కూడా ఉందనేది అందరికీ తెలుసు. అలా సీఎం రమేష్ ఈ రోజున ఆయన అందరినీ కలుపుకొని పోవట్లేదు అనకాపల్లిలో ఉన్న మిగతా బీజేపీ నేతలను అనే విమర్శ ఆయన మీద ఉంది. స్వయంగా బీజేపీ నేతలే అధిష్టానం దగ్గర కూడా ఆయన వ్యవహార శైలి మీద కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జాతీయ స్థాయిలో నేతలు అండ చూసుకుని సీఎం రమేష్ మనల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా కొంతమంది అక్కడ ఆయన మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు సీఎం రమేష్ మీద. సీఎం రమేష్ వర్సెస్ మిగతా బీజేపీ నేతలు అన్నట్టుగా అనకాపల్లిలో పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే మొన్నటి ఎన్నికల్లో సుజనా చౌదరి వెస్ట్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. విజయవాడ వెస్ట్ నుంచి. యాక్చువల్గా ఆ సీటు వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు, గతంలో మంత్రి కూడా అయ్యారు ఆయన తర్వాత సెంట్రల్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ నుంచి జలీల్ ఖాన్ కానీ, ఆయన కూతురు కానీ ఆయన టికెట్ ఇస్తారనే చర్చ జరిగింది. ఈవెన్ బుద్దా వెంకన్న కూడా లాస్ట్ మీట్ వరకు ఆ సీట్ని కోరడం జరిగింది. బట్ పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి చంద్రబాబు నాయుడు కేటాయించారు. సో ఆయనకి ఎంతో ఇష్టమైన సుజనా చౌదరికి వెస్ట్ సీటు వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ టైం ఆయన గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు సుజనా చౌదరి, వెస్ట్ నుంచి గెలిచారు ఆయన. సో గెలిచిన తర్వాత ఈరోజు చూసినట్లయితే సుజనా చౌదరి స్టార్టింగ్లో మాత్రం అనేక కార్యక్రమాలతో తాను ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినా అదే స్థాయిలో అటు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ ఎప్పుడు కూడా ఒక రోల్ మోడల్గా ఉన్నారు.
కానీ గత కొంతకాలంగా అసలు సుజనా చౌదరి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయన మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ క్యాస్ట్ ఈక్వేషన్లో భాగంగా రాలేదని అసంతృప్తితో ఉన్నారన్న చర్చ కూడా ఉంది. బట్ కారణాలు ఏవైనప్పటికీ సుజనా చౌదరి తన కాన్స్టిట్యున్సీ విషయంలో మిగతా విషయాల్లో ఒక మోనోపలీగా వెళ్తున్నారనే చర్చ కూడా ఉంది అక్కడ. అందుకే సుజనా చౌదరి వ్యవహార శైలి మీద స్థానిక బీజేపీ నేతలు కూడా అంతే కోపంతో ఉన్నారు, అంతే ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. అందరూ కలిసి ఒక కలివిడిగా ఒక కోపంగా ఒక కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అయితే మనకు వెస్ట్లో కనిపించదు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే సోము వీర్రాజుకి ఇటీవల ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో టీడీపీ మీద అనేక విమర్శలు వచ్చాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అనేక విమర్శలు చేసి ఎప్పుడు వార్తల్లో ఉండి వచ్చిన సోము వీర్రాజుకి ఎలా టీడీపీ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్సీ దక్కుతుందనే ప్రశ్న ఎదురైంది. కానీ చంద్రబాబు నాయుడు పార్టీ ఏదైతే బీజేపీ అగ్రనేతల సలహా మేరకే నడుచుకున్నారు ఈ విషయంలో ఉన్న చర్చ ఉంది. సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆ పార్టీలో ఉన్న బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు అంతే వన్ సైడ్ వేలో వెళ్తూ జగన్మోహన్ రెడ్డిని ఎత్తికెత్తుకున్న తీరు వాళ్ళందరూ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ విషయంలో సోము వీర్రాజు మీద విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ శ్రీనివాస్ వర్మ లాంటి ఒకరిద్దరు తప్ప సోము వీర్రాజుకు ఆ స్థాయిలో మిగతా నేతలంతా వచ్చి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఎవరు కూడా మిగతా నేతలంతా కలిసి ఆయన ఒక ప్రోగ్రాం కూడా కాల్ఫర్ చేసిన పరిస్థితి అప్పుడు మనం చూడడం కూడా. అలా సోము వీర్రాజుకు సంబంధించి కూడా బీజేపీ నేతల్లో విమర్శలు ఉన్నాయి. వేరే నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉంటే స్థానిక బీజేపీ నేతలతో నిజంగానే విష్ణుకుమార్ రాజుకు ఆధిపత్య పోరుంది. ఆ పార్టీలో కొంచెం వాయిస్ ఉన్న నేతగా అటు అసెంబ్లీలో కూడా పార్టీ వాయిస్ వినిపిస్తారు, కాన్స్టిట్యున్సీ సమస్యలు వినిపిస్తారన్న నేతగా విష్ణుకుమార్ రాజుకు పేరుంది, ఒక వైబిలిటీ ఉన్న నేతగా. కానీ వేరే కాన్స్టిట్యున్సీలో మిగతా బీజేపీ నేతలను కలుపుకొని పోవట్లేదనే విమర్శలు కూడా విష్ణుకుమార్ రాజు మీద ఉండడం జరుగుతోంది గత కొన్ని రోజులుగా. ఇలా మనం చూసుకున్నట్లయితే బీజేపీ నేతలంతా ఇక శ్రీనివాస్ వర్మ విషయానికి వచ్చినట్లయితే సోము వీర్రాజుకి ఇచ్చినంత ప్రయారిటీ మిగతా నేతలు ఎవరికి కూడా ఆయన ఇవ్వరన్న విమర్శలు ఆయన మీద ఉన్నాయి. ఇక మరోవైపు చూసినట్లయితే పురంధేశ్వరి వన్ సైడ్గా చంద్రబాబు నాయుడుకి ఫర్గా వ్యవహరిస్తున్న విమర్శలు ఆమె మీద పాపం ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక ఆమె ఒకవైపు రాజమండ్రి నుంచి ఎంపీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వన్ సైడెడ్గా వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ నేతలే, చాలామంది కంటే ఇంకా పురంధేశ్వరి జూనియరే బీజేపీలో. సో అందుకే ఆవిడ అంతే స్థాయిలో ఆ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి, అందరికీ సర్ది చెప్పలేకపోతున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మనం చూస్తే ఉన్నదే పిడికడి మంది, ఆ పిడికడి మధ్య ఇన్ని రకాల ఆధిపత్య పోరు. కామినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్న ఆయన అటు టీడీపీతో కానీ జనసేనతో కానీ మంచి అనుబంధం ఉంది ఆయనకు, మంచి ర్యాపో ఉంది ఆయనకు. బట్ ఆయన చెప్తే వినే పరిస్థితులు పార్టీలో ఎంతవరకు ఉన్నాయనేది మరో క్వశ్చన్ మార్క్. ఓవరాల్గా మాత్రం ఏపీ బీజేపీలో లోకలోకలు ఏదైతే ఉన్నాయో ఆధిపత్య పోరు వితిన్ ద బీజేపీ నేతల మధ్య మొత్తానికి బీజేపీ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారింది. మొత్తానికి ఈ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వెళుతుంది అన్నది మాత్రం నిజంగానే ఒక $1 మిలియన్ ప్రశ్న అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.